హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. సో ఈరోజు అయితే మనం గూగుల్ స్లైడ్స్ని కొద్దిగా అడ్వాన్స్గా యాక్సెస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మనం ట్రాన్సాక్షన్స్ అంటే పెట్టడం జరిగింది లాస్ట్ ట్యూటోరియల్ వీడియోలో. సో అదంటే మీరు చూడకపోతే కాసులు వదిలేస్తా, దాని నుంచి గూగుల్ స్లైడ్స్ యొక్క ట్యూటోరియల్ అంటే చూడండి. సో ఆ ట్రాన్సాక్షన్ని మనం ప్రతి టెక్స్ట్కి, ఇమేజ్కి ఏ విధంగా అప్లై చేయాలో అయితే ఇక్కడ చూద్దాం. సో దాని గురించి అయితే మనం మళ్ళీ గూగుల్ స్లైడ్స్ అంటే ఎంటర్ అవుదాం. సో గూగుల్ స్లైడ్స్కి ఎంటర్ అవ్వాక మనం లాస్ట్ ట్యూటోరియల్ చూపించిన ట్యూటోరియల్లోకి ఎంటర్ అవుదాం. సో సన్ అనేది అయితే మనం క్రియేట్ చేసాం అక్కడ. సో ఇక్కడ వాటికి కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అంటే ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ క్రియేట్ చేసా కొంచెం. సో అదంటే నేను ఇక్కడ ప్రివ్యూ చూపిస్తా. సో ఆ ప్రివ్యూ ఎలా క్రియేట్ చేయాలో అయితే నేను నేర్పిస్తా. సో ప్రజెంట్లోకి వెళ్తాను నేను. ప్రెసెంట్లోకి వెళ్ళాక సో ఇది ఉందా, సో దీన్ని క్లియర్ చేసా. సో ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు. సో ఒకసారి క్లిక్ చేసినట్లయితే సో అక్కడ వాట్ ఈస్ దిస్ పిక్చర్, సో ఆన్సర్, సో సన్. సో ఈ విధంగా అయితే ఒక్కొక్కటి రావడం జరిగింది. సో మోషన్ అంటే క్రియేట్ అయింది. సో ఈ మోషన్స్ అలా టెక్స్ట్ మోషన్స్ ఎలా క్రియేట్ చేయాలైతే చూద్దాం. సో ఇక్కడ నేను బ్లాంక్ షీట్ అంటే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడంటే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏదైనా ఇమేజ్ అంటే తెచ్చుకుందాం ఫస్ట్. సో సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ ఇమేజెస్ అంటే రావడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా ఇమేజ్ అంటే సెర్చ్ చేసుకుంటా. సో ఇమేజ్ అంటే సెర్చ్ చేద్దాం. ఇన్సర్ట్ మీద క్లిక్ చేద్దాం. సో అదంటే ఇన్సర్ట్ అవుతుంది. సో ఇమేజ్ ఉంది కదా, సో దీని అంటే ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ. సో ఇన్సర్ట్ అయిన తర్వాత దీనికి ఏమన్నా క్వశ్చన్ అంటే ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో టెక్స్ట్ మీద క్లిక్ చేసా. సో టెక్స్ట్, సో ఏదైనా ఒక టెక్స్ట్ అంటే ఇచ్చా. సో ఇచ్చిన తర్వాత సో మళ్ళీ టెక్స్ట్ బోర్డ్లో వెళ్తా. సో జూపిటర్, సాటర్న్ అంటే నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను పిక్చర్ యానిమేషన్ అంటే చూపిస్తా. సో దానికోసం సో ఫస్ట్ నాకు పిక్చర్ అంటే యానిమేటెడ్గా రావాలి. సో దాని గురించి అయితే దాని మీద రైట్ క్లిక్ అవ్వండి. పిక్చర్ సెర్చ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాక సో యానిమేట్ అని బటన్ కనిపిస్తుంది. సో యానిమేట్ కంటే రండి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్కి సంబంధించిన సో ఎటువంటి ట్రాన్సాక్షన్ యానిమేషన్ లేదు. సో దాన్ని అయితే సెర్చ్ చేయాలనుకుంటే సో ఇక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. సో సెర్చ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, సో పిక్చర్ ఇది. సో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఫేడ్ ఇన్ అనేది తీసేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. సో నేను ఫ్లై ఇన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టాను. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే సో ఆన్ క్లిక్ అని అంటే సో మీరు క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్క స్లైడ్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ ప్రీవియస్ అంటే సో మీరు ప్రీవియస్గా దేనికైనా యానిమేషన్ ఇచ్చినట్టుంటే సో దాని తర్వాత ఆటోమేటిక్గా అంటే రావడం జరుగుతుంది. సో నేను అక్కడ ప్రీవియస్ సైడ్లో చూపించా. సో ఒక క్లిక్ ఇవ్వగానే సో అన్నీ అయితే వరుసలో వచ్చేసినాయి. సో విత్ ప్రీవియస్ అంటే సో ప్రీవియస్గా ఉన్న దాంతో సేమ్ టైం రెండు ఒకేసారి రావడం జరుగుతుంది. సో ఆ ఆప్షన్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేశాక నేను క్లిక్ ఆన్ వదిలేస్తున్నాను. సో మనం క్లిక్ చేసాక ఒక్కొక్కటి రావాల్సి ఉంటుంది. సో వచ్చినాక సో దానికి యానిమేషన్ అంటే నేను ఫిక్స్ చేసా. సో స్పీడ్ని కూడా మీరు కింద నుంచి అంటే అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఈ వర్డ్ ఉంది కదా, సో వర్డ్ కంటే నేను యానిమేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో వాటి మీద అంటే క్లిక్ చేయండి. సో అది సెలెక్ట్ అయ్యాక మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి యానిమేట్లోకి వెళ్ళండి. సో వెళ్ళినట్లయితే సో ఆ వర్డ్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి అయితే సో దానికి యానిమేషన్ అంటే ఇవ్వండి. సో దీనికంటే నేను ఫేడ్ ఇన్ అని ఇస్తున్నాను. సో ఆన్ చెక్ అంటే సో ఆన్ చెక్లో సో నేను వదిలేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కింద ఇంకో ఆప్షన్ అంటూ ఉంటుంది, బై పారాగ్రాఫ్ అంటే సో మీరు మల్టీ టెక్స్ట్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని బై పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తే సో ఒక్కొక్క లైన్ అంటే అది రావడం అంటే జరుగుతుంది. సో ఇది మల్టీ లైన్స్ ఉన్నప్పుడు అయితే మనకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ నేను సో ఈ పేర్లను అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పేరుని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మళ్ళీ యానిమేట్లోకి వెళ్ళాను. సో యానిమేట్ చేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ నేను జూమ్ ఇన్ అనే ఆప్షన్ అంటే సెలెక్ట్ చేసా. బై క్లిక్ అని ఉంచుతున్నాను. సో బై క్లిక్ తర్వాత సో నెక్స్ట్ చూసినట్లయితే నేను సాటర్న్ సంబంధించిన టెక్స్ట్ అంటే సెలెక్ట్ చేసా.
రైట్ క్లిక్ చేసా. సో యానిమేట్ చేసా. సో యానిమేట్ చేసిన తర్వాత సో ఇక్కడైతే డిఫరెంట్గా సెలెక్ట్ అయింది. సో దీన్ని డిలీట్ చేయాలంటే సో డిలీట్ కనిపిస్తుంది కదా, డిలీట్ మీద క్లిక్ చేస్తే అది డిలీట్ అవుతుంది. సో మళ్ళీ అయితే నేను సాట్రాన్ సెలెక్ట్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను సేమ్ ఫేడ్ ఇన్లో ఉంచేస్తున్నాను, కానీ సో విత్ ప్రీవియస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జూపిటర్ వచ్చిన టైంలోనే సాట్రాన్ కూడా రావడం జరుగుతుంది. సో అదంటే చూపిస్తాను నేను. సో ఇది ఇప్పుడు యానిమేషన్ అంటే క్రియేట్ చేయడం జరిగింది. సో క్రియేట్ చేశాక ప్లే అని క్లిక్ చేయండి. సో ప్రివ్యూ కోసం ప్లే క్లిక్ చేశాక స్లైడ్ అంటే ఓపెన్ అయింది. సో ఓపెన్ అయ్యాక సో నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే నాకు పిక్చర్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే క్వశ్చన్ అంటే అక్కడ అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే సో చూసారా జూపిటర్ అండ్ సాట్రాన్ ఒకేసారి రావడం జరిగింది. సో ఈ విధంగానే మీరు ఒకే దానికి చాలా యానిమేషన్స్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసాక సో యానిమేషన్ క్లిక్ చేస్తే సో సెకండ్ యానిమేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో సెకండ్ యానిమేషన్లో మనం ఫ్లై అవుట్ ఫ్రమ్ బాటమ్ అని ఇచ్చాను నేను, ఇచ్చి ఆన్ క్లిక్ అని ఇచ్చా. సో ఆన్ క్లిక్ అని ఇచ్చాక సో నేను ఇది ప్లే కంటే పెట్టా. సో అయితే మనం నెక్స్ట్ స్లైడ్ నుంచి ఈ స్లైడ్కి రావడం జరిగింది. సో క్లిక్ చేసా. సో ఆ ఫోటో అంటే రావడం జరిగింది. సో నెక్స్ట్ క్లిక్ చేసా. సో ఆ ఫోటో అంటే వెళ్ళిపోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లిక్లో సో క్వశ్చన్ అంటే రావడం జరిగింది. నెక్స్ట్ 2 ఆన్సర్స్ అంటే చూపిస్తుంది. సో ఒకే ఫోటోకి మీరు డిఫరెంట్గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఆ యానిమేషన్ మీరు డిలీట్ చేయాలనుకుంటే ఇక సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి అయితే మీరు డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటూ వాటిని అంటే డిలీట్ చేసేయచ్చు మోషన్ ఆప్షన్కి వెళ్ళి. సో ఇప్పుడు మనం ప్రజెంటేషన్లో ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో నేను ఇక్కడ ప్రజెంట్ ఫ్రమ్ బిగినింగ్ మీద క్లిక్ చేస్తా. సో ఫస్ట్ మన స్లైడ్ వచ్చింది. సో నెక్స్ట్ క్లిక్ చేసా. సో నెక్స్ట్ బ్లాంక్ స్లైడ్ అంటే పెట్టా, అది వచ్చింది. సో నెక్స్ట్ సన్నది పెట్టా. సో అదైతే రావడం జరిగింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసింది వస్తుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సో పిక్చర్ అంటే వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే వచ్చింది. సో జూపిటర్ అండ్ సాట్రాన్ అంటే రావడం అయింది. సో ఈ విధంగా మీరు యానిమేషన్స్ కూడా మీ టెక్స్ట్ అండ్ ఫొటోస్ కనిపించినట్లయితే సో ఇది చాలా బెటర్గా ఉంటుంది. సో మీ స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ అంటే కలిగిస్తుంది. సో అన్ని పిక్చర్ ఓపెన్ చేయగానే మొత్తం అంతా ఒకేసారి కనిపించడం కన్నా సో మీరు క్లిక్ చేస్తూ ఉంటే సో అవి ఎంటర్ అవుతూ ఉంటే సో వాళ్ళంటే చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఫీల్ అవుతారు. సో అలాగే మనకి గూగుల్ స్లైడ్స్లో యాడ్ ఆన్స్ ఆప్షన్స్ అంటే ఉన్నాయి. సో యాడ్ ఆన్స్ ఆప్షన్స్ యూజ్ చేసి మనం మరిన్ని మ్యాజిక్స్ అంటే చేయొచ్చు గూగుల్ స్లైడ్స్లో. సో అవంటే కూడా నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. దిస్ ఈజ్ కళ్యాణ్ సైనింగ్ అవుట్.